నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అందరికీ ప్రతిష్టాత్మకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నిర్దేశించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఏడాది పొడుగునా రైతులు వేసిన పంటలకు బీమా చేయాల్సిందే. ఎలినోని ప్రభావంపై కలెక్టర్ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సింహాచలం గిరి ప్రదక్షిణలో ట్రాఫిక్ కష్టాలు, పోలీసుల వైఫల్యం అంటున్న భక్తులు. విశాఖ నగరానికి మరో అరుదైన గుర్తింపు. జాతీయ స్థాయిలో ఫుట్పాత్ కలిగిన నగరాల్లో 5వ స్థానం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రధాని పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆగస్టు 1న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై భోగాపురం విమానాశ్రయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారుల పనులు, పార్కింగ్, టెర్మినల్ బిల్డింగ్, బహిరంగ సభ వేదిక, భద్రత, జన సమీకరణ, ప్రోటోకాల్ గ్యాలరీ, భోజనం, రవాణా ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి 32 నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. బహిరంగ సభ వేదికలో వివిఐపి సీటింగ్ సామర్థ్యాన్ని 520 నుంచి 1000కి పెంచామని, విఐపి 3000, 1000 మంది ఛాంపియన్స్, విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారు. బహిరంగ సభ వేదికలో వివిఐపి సీటింగ్ సామర్థ్యాన్ని 520 నుంచి 1000కి పెంచామని, విఐపి 3000, 1000 మంది ఛాంపియన్స్, విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారు ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది సంవత్సరమంతా ఎల్నినో ప్రభావం పడే సూచనలు ఉన్నాయని, ఏడాది పొడుగున వేసిన ప్రతి పంటకు బీమా చేయాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మంత్రులతో సహా అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుండాలన్నారు. ఎలినోని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని, ఏడాది సరిపడ్డ పశుగ్రాసం అందుబాటులో ఉంచాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. హైరిస్క్ ఉన్న మండలాల్లో బోర్లు ఆధారంగా పంటలను కాపాడే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకైన సింహాచలం గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు స్వామివారి నామస్మరణతో పాల్గొన్నారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించడంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. నగరంలోని పలు ప్రధాన కూడల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో స్తంభించిపోయాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఎక్కడ లోపం జరిగింది? సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం లక్షలాది మంది భక్తులు విశాఖకు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు, వివిధ శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లకు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ మాత్రం సవాలుగా మారింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుకతోట జంక్షన్, మద్దెలపాలెం, వెంకోజీపాలెం, గురుద్వార పరిసరాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒకవైపు ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులు, మరోవైపు కదలని వాహనాలు నగరంలో ట్రాఫిక్ స్తంభించడానికి దారితీశాయి. 5 నుంచి 6 గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకున్నామని వాహనదారులు చెబుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు కూడా సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్నారులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారనే విషయం ముందుగానే తెలిసినా ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, అదనపు సిబ్బంది ఏర్పాటు వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా మారిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నేను 6 o'clock మదిలిపాలెం స్టార్ట్ అయ్యాను. అక్కడ ఏంటి వ్యూ దట్ ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది కొంచెం అయినా కానీ
నేను ఈ రోడ్లో అలౌ చేస్తారు, వన్ సైడ్ గిరి ప్రదర్శన చేసిన వాళ్ళకి వన్ సైడ్ క్లియర్ చేస్తారు జనరల్గా. ఇది 50 సంవత్సరాల నుంచి ఉంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ పోలీస్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇది నడుస్తుంది. ఇక్కడ చోక్ పాయింట్స్ కేవలం హనుమంతవాక్ జంక్షన్ ఈ ఎంబీపీ తప్పించి వేరే పాయింట్స్ అయితే లేవు. ఈ చోక్ పాయింట్ దగ్గర ట్రాఫిక్ రెగ్యులర్గా చేస్తే ఇంత సమస్య ఉండదు. మరి కమిషనర్కి ఎవడో ఇన్ఫార్మ్ లేదో, కమిషనర్ కొత్తోడో లేకపోతే కనీసం బాధ్యత లేదో, ఈ మూడిట్లో ఏదో అయి ఉండాలి. కానీ ఇది వెరీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఆన్ ది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 4-5 అవర్స్ నుంచి ఇలా జనాల్ని పెట్టడం అంటే కనుక ఇది ఇన్హ్యూమన్, ఇర్రెస్పాన్సిబుల్. 3 అవర్స్ నుంచి ఇలా లాక్ అయి ఉన్నారు. అయితే 3 ఆప్షన్స్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని 6 అవర్స్కే లేదు, ఇవాళ నైట్ ఈవినింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 దాకా లేకపోతే మార్నింగ్ 10 దాకా ఇలాగ హనుమంతవాక్ నుంచో లేకపోతే మధురవాడ నుంచో ఈ హైవే బ్లాక్, మీరు ఏదన్నా ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పడం ఒకటి. లేదు, అక్కడ ఉన్న పోలీస్ పీపుల్కి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఈ రోడ్ మీరు ఇందులోంచి వస్తే కనుక 4-5 అవర్స్ బ్లాక్ అయిపోతుంది, ఈ రోడ్ చేయలేదు, మా పోలీస్ స్టాఫ్ లేరు, మేము కంట్రోల్ చేయలేము అని ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. అది లేదు. పోనీ వచ్చిన తర్వాత పంపించారు, వచ్చిన తర్వాత మినిమం గంటకి ఓకే, ఈరోజు గిరి ప్రదక్షిణ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రైట్ ఉంది, దాని గురించి ఎవరు కామెంట్ చేయడం లేదు. కానీ గంటకి ఒక 10 minutes ట్రాన్స్పోర్ట్ తగ్గిస్తూ ఉంటే కనుక అట్లీస్ట్ 4 hours కన్నా సరే ఎవరైనా కదలడానికి అవుతుంది. ఈ 3 చేయలేదంటే ఈ బ్లండర్ని ఎవరి మీద ఆపాదించారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేకపోతే కార్పొరేటర్ లేకపోతే వీళ్ళందరూ ఎందుకున్నారో నాకైతే తెలియట్లేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. బస్. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారు. సిటీల్లో నివాసం ఉండేవారికి జిమ్ సెంటర్లతో పాటు విశాలవంతమైన వాకింగ్ ట్రాక్ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. ఇప్పుడు అలాంటి వాకింగ్ ట్రాక్ విశాఖపట్నంలో ఏర్పాటు కావడంతో నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. పాదచారులు నడిచేందుకు ఎక్కువ ఫుట్పాత్ కలిగిన నగరాల్లో వైజాగ్ 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో లక్నో ఉండగా దక్షిణాది నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తర్వాత విశాఖపట్నానికి ఆ స్థానం దక్కింది. న్యూరల్ సిటీ స్టేట్ ఆఫ్ ఇండియా స్ట్రీట్స్ 2026 నివేదిక మేరకు చేపట్టిన సర్వే వివరాలను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న సమయంలో విశాఖకు ఇలాంటి గుర్తింపు దక్కడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా విశాఖ నగరంలో సిరిపురం నుంచి బీచ్ రోడ్, వాల్టేర్ క్లబ్ వెనుక నుంచి ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వరకు ఫుట్పాత్లు విస్తరించాయి. దేశంలో మరే నగరానికి లేనంత పొడవైన బీచ్ రోడ్, దానికి ఇరువైపులా ఫుట్పాత్లు కలిగి ఉండడంతో విశాఖ నగరానికి 5వ స్థానం లభించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయనగరం జిల్లా భోగాపురంలో గల అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 1 గంట అనంతరం రాకపోకలు ప్రారంభమవుతున్నాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి షెడ్యూల్డ్ విమానాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనలకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, విఐపి ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడి నుంచి నడుస్తాయని, నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. ఇప్పటి వరకు విశాఖ విమానాశ్రయంకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ ఆగస్టు 17 అర్ధరాత్రి 1 గంట నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్రం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి తిరుమాడ వీధి విస్తరణ పనులను ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసి ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. పనులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమాడ వీధి విస్తరణ పనులు పూర్తిగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలు, చట్టపరమైన విధి విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రతి చర్యను న్యాయబద్ధంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి తిరుమాడ వీధి విస్తరణ పూర్తయితే ఆలయానికి వచ్చి
వేలాది మంది భక్తులు, యాత్రికులు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తిరుమాడ వీధి విస్తరణ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేదా తప్పుడు హామీలు ఇచ్చినా నమ్మవద్దని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని సూచించారు. రాజకీయ విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాము మాటలతో కాదు చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీకు ఈ నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఏవి జరగవు. అడ్డగోలు వ్యవహారాలు ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే కార్యక్రమము నిర్వహిస్తాం. రోడ్డు విస్తరణ అనేది అనివార్యమే, ఖచ్చితంగా చేసి తీరుతాం. దాంట్లో వెనక్కి పోయేది కానీ వెనక్కి తగ్గేది కానీ లేదు. కానీ దానికి కూడా ప్రజల సహాయ సహకారాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ హక్కుల్ని కాలరాయకుండానే చేస్తామనేది మీకు అందరికీ కూడా మాటిస్తాను. తొందరపడేసి అపోహలకు గురయ్యి అనవసరమైనటువంటి విష ప్రచారాలు నమ్మి డబ్బు తగిలేసుకోవద్దండి, టెన్షన్ పడొద్దండి. ప్రశాంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇది ఊరి కోసం చేస్తున్నటువంటిది, ఏ వ్యక్తిగత లాభాపేక్ష పెట్టుకోనో రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది అందరి కార్యక్రమం ఇది. కాబట్టి వీటిలో ఏవైనా అవాస్తవాలు కానీ పుకార్లు కానీ మీరు దయచేసి నమ్మొద్దని చెప్పేసి కోరుతాను. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అని పదే పదే చెప్తున్నాం. మీకు చట్టబద్ధంగా చేసే కొన్ని పద్ధతులు ఉంటాయి, న్యాయబద్ధంగా ఆలోచన చేసి కొన్ని ఉంటాయి. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుని చేస్తామని చెప్పేసి కూడా మీకు మాట ఇచ్చినాం. అందుకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అయినా కూడా సర్వేకి టీముల్ని డెప్యూట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అసలు ఎక్కడ మనము ఎంత రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడతానో దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఏదైనా నష్టం కానీ నష్ట పరిహారాలు కానీ ఎంత మేరకు అవసరాలు ఉంటాయి అనేది ఆలోచనది ఒకటి ఎవాల్యుయేట్ చేసుకోవడానికే సర్వే టీముల్ని డెప్యూట్ చేస్తున్నాం. ఆ సర్వే టీంల బాధ్యతలు ఎంతవరకు ఉంటాయంటే విషయ సేకరణ, సమాచార సేకరణ, గ్రౌండ్ లెవెల్లో ఎంత మేర మనం వెడల్పు చేస్తున్నాము, సెంటర్ లైన్ ఏంది, దాని నుంచి అటువైపు ఇటువైపు ఎంత మేర విస్తీర్ణం చేస్తాం, విస్తీర్ణం వెడల్పు చేసినప్పుడు మీకు ఎంత మేర ప్రైవేట్ ఆస్తులు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ ఎంత ఉంది, ఇది మేము అసర్టైన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసేటువంటి కార్యక్రమం కాదని సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నారు. మీరందరూ సంతోషంగా ప్రభుత్వం మీ హక్కుల్ని కాలరాయకుండా లేదంటే అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. దానికి 100% కట్టుబడే పనిచేస్తా అని చెప్పేసి మీకు అందరికీ కూడా మాటిస్తాను. కాబట్టి వ్యాపార వివాదం నేపథ్యంలో ఓ ఎస్సీ వ్యాపారి కుమారుడితో పాటు మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదైంది. పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించగా ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం కిడ్నాప్కు దారితీసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నూజివీడు పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కోయలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి కాడిమి సూర్యచంద్రం గతంలో గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాకు పొగాకు సరఫరా చేసేవారు. ఇటీవలే ధరల విషయంలో విభేదాలు రావడంతో ఆయన మరో కంపెనీకి పొగాకు విక్రయించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి పొగాకు బేళ్లను గుంటూరుకు తీసుకెళ్తుండగా నూజివీడు సమీపంలో 2 కార్లలో వచ్చిన వ్యక్తులు వారిని అడ్డగించారు. ముగ్గురిని కిడ్నాప్ చేసి వ్యాన్తో పాటు పెద్ద కాకాని వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు అభి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తండ్రికి తెలియజేయడంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు పెద్దకాకాని పోలీసులతో సమన్వయం చేసి చర్యలు చేపట్టారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు బషీర్ మాత్రం పరారయ్యారు. అతను హైదరాబాద్ వైపు వెళ్లినట్లు టోల్ ప్లాజా సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఆధారంగా
పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా కూడా అందుబాటులో లేరని, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లో 2,21,00,00,000 రూపాయల చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాఫుడ్ గ్యాంగ్ సినిమా నిర్మాత కె లక్ష్మీకాంత్ రెడ్డిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఫిర్యాదుదారు రాకేష్ బలరాం గౌడ్ తరపున హాజరైన అడ్వకేట్ ఎన్ నాగూర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి విడతల వారీగా 2,21,00,000 రూపాయలు తీసుకొని బంగారం ఇవ్వకపోగా డబ్బు కూడా తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. డబ్బు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో బాధితుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కె లక్ష్మీకాంత్ రెడ్డిపై హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్ నగర్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో గతంలో నమోదైన కేసులతో కలిపి మొత్తం 5 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా న్యాయ పోరాటం కొనసాగిస్తామని అడ్వకేట్ నాగూర్ బాబు తెలిపారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ప్రోటోకాల్ దర్శనాల విధానంలో కీలక మార్పులు రానున్నాయి. టీటీడీ తరహాలో సిఫారసు లేఖల ఆధారంగా ప్రోటోకాల్ టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్లైన్లోనే జారీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇదే సమయంలో భక్తుల సౌకర్యాల విస్తరణ, శాకాంబరి ఉత్సవాలు, పరిణయాగం నిర్వహణపై కూడా పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించగా అందులో 39 అంశాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ టీటీడీ తరహాలో ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలపై టికెట్లను ఆన్లైన్ ద్వారానే జారీ చేసే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని, సిఫారసు లేఖలను దర్శనానికి కనీసం 48 గంటల ముందే పంపించాలని సూచించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ దర్శనాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తిరుమల తరహాలోనే పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది. అదేవిధంగా శాకాంబరి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసే పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 7 నుంచి 11 వరకు పరిణయాగ సహిత సాహస్ర ఘట్టాభిషేకాన్ని అగ్రమస్త్ర ప్రకారం నిర్వహించనున్నట్లు చెప్పారు. శ్రావణ మాసంలో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని దేవస్థానం తెలిపింది. అలాగే దత్తాత దేవాలయమైన కొలను భారతితో సరస్వతి అమ్మవారికి ఆగస్టు 7న శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో 2 రజత పతకాలు సాధించి తన పతకాల సంఖ్యను మరింత పెంచుకుంది. మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకున్నాడు. ఈ 2 పతకాలతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 12 పతకాలు సాధించింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అందరికీ ప్రతిష్టాత్మకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నిర్దేశించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఏడాది పొడుగునా రైతులు వేసిన పంటలకు బీమా చేయాల్సిందే. ఎలినోని ప్రభావంపై కలెక్టర్ను ఆదేశించిన సీఎం చంద్రబాబు. సింహాచలం గిరి ప్రదక్షిణలో ట్రాఫిక్ కష్టాలు, పోలీసుల వైఫల్యం అంటున్న భక్తులు. విశాఖ నగరానికి మరో అరుదైన గుర్తింపు, జాతీయ స్థాయిలో ఫుట్పాత్ కలిగిన నగరాల్లో 5వ స్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఏపీ టుడే.